ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఛార్జింగ్ అంతా అయిపోయింది. ఛార్జర్ ఎక్కడ పెట్టాను? అఖిల్ బావ రూమ్ లో ఉందేమో. ఇదేంటి అఖిల్ రూమ్ లోకి వెళ్ళింది? ఒసే నందిని, ఈ రోజు నువ్వు అయిపోయావే. ఇది అఖిలగడి రూమ్ బయట ఏం చేస్తోంది? ఆ రూమ్ లో విలువైన వస్తువులు ఏమైనా కొట్టేయాలని చూస్తోందా ఏంటి? ఆ రూమ్ కి వెళుతుంది అనుకుంటే పక్కకు వెళ్ళిపోయిందేంటి? అయినా దోచుకోవడానికి అఖిలగాడి దగ్గర ఏముంది? వాడు హారికకే ఏమీ ఇవ్వలేదు. నందిని ఎక్కడికెళ్ళింది? దీన్ని ప్లస్ చేసి ఇందులో నుంచి మైనస్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఏంటి పావని, ఏం వెతుకుతున్నావు? మీకు నందిని కనిపించిందా అత్తయ్య? లేదు, ఏ? అక్కడే ఎక్కడో ఉంటుందిలే అక్క. లేదు వసు, తను ఇందాకటి నుంచి కనిపించట్లేదు. తనేం పసిపాప కాదు పావని తప్పిపోవడానికి. ఇక్కడే ఎక్కడో ఉంటుంది. తను రూమ్లో లేదండి. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఏంటొదినా, నందిని కనిపించట్లేదా? ఇందాకే నందిని అఖిల్ గదిలోకి వెళ్ళడం నేను చూశాను. ఓసిని, నందినికి అఖిల్కి సంబంధం కలుపుతోందేంటి? నందిని అఖిల్ గదిలోకి వెళ్ళడం ఏంటి? ఏమో, మీరే వచ్చి చూడండి. ఇదిగో చూసారా, ఇందాక ఆ గదిలోకి వెళ్ళింది, ఇప్పుడే బయటికొచ్చింది. ఆ గదిలో నువ్వేం చేస్తున్నావు నందిని? నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయిందక్క. అఖిల్ బావు ఛార్జర్తో ఛార్జింగ్ పెట్టాను. నువ్వు ఫోన్ ఛార్జింగ్ పెట్టడానికి వెళ్ళావా, లేకపోతే అఖిల్తో? అనుకున్నాను, ఇలాంటి పులిహార ఏదో కలుపుతుందని నేను ముందే అనుకున్నాను. ఏమంటున్నావు దమయంతి? వయసులో ఉన్న ఒక అబ్బాయి గదిలోకి వయసులో ఉన్న ఒక అమ్మాయి ఎందుకు వెళ్ళింది అంటున్నాను. కాస్త మర్యాదగా మాట్లాడండి వదినా. గదిలో బావలేడు, నేను ఒక్కదాన్నే ఉన్నాను. ఏమైంది? అందరూ ఇక్కడేం చేస్తున్నారు? మీ ఇద్దరు గురించే మాట్లాడుకుంటున్నారా? మా ఇద్దరు అంటే ఇంకొకళ్ళెవరు? నందిని. మా గురించి మాట్లాడుకోవడానికి ఏముంటుంది? నువ్వు నందిని కలిసి గదిలో ఏం చేశారా అని. అత్తయ్య, నేననట్లేదురా, ఇదిగో ఈ దమయంతి అంటోంది. ఏంటక్క నువ్వు అలా అన్నావా? మరి నువ్వు నందిని తలుపులేసుకొని గదిలో ఏం చేస్తున్నారా? నందిని నా గదిలోకి ఎప్పుడొచ్చింది? చాలాసేపటి నుంచి నీ గదిలోనే ఉంది, నువ్వు చూడలేదా? లేదు, నేను బెడ్ వెనక వైపు కూర్చునున్నాను. బావ గదిలో ఉన్నట్టు నాకు తెలీదు. అయినా నేను రూమ్ డోర్ లాక్ చేయలేదు. నువ్వు వేయలేదమ్మా, ఈ దమయంతి వేసింది. బావుంది, ఇద్దరూ ఒకే గదిలో ఉండి ఒకరినొకరు చూసుకోలేదంట. మీ ఇద్దరి మధ్య ఏమీ జరగలేదంటే మేమందరం నమ్మాలా? మేమందరం అని మమ్మల్ని అందరినీ కలుపుతావేంటి దమయంతి? వాళ్ళలాంటి వాళ్ళు కాదు. వయసులో ఉన్నవాళ్ళు కదా పెద్దమ్మా.
పైగా అఖిల్కి విడాకులు కూడా అయ్యాయి. నందినికి బావ వరుస కూడా అవుతాడు. బావ మరదళ్ళు భార్యాభర్తలు అవుదామనుకుంటున్నారేమో. దమయంతి, ఆపు దమయంతి, నీ నోటికొచ్చినట్టు మాట్లాడకు ప్లీజ్. నందిని ప్రవర్తన అలా ఉందన్నయ్య. నందిని అఖిల్ని ఇష్టపడుతుందేమో, అందుకే అఖిల్ని బుట్టలో వేసుకోవాలనుకుంటుందేమో. దమయంతి, నీకు నా చెల్లెలు ఎలా కనిపిస్తుంది? తను వ్యక్తిత్వం లేనిదని ఎలా అనుకుంటున్నావు? ఏం చూసి నా చెల్లెలు ప్రవర్తన బాగాలేదని అంటున్నావు? నందిని పెళ్లి కావాల్సిన అమ్మాయి. నువ్వు నోటికొచ్చినట్టు మాట్లాడకు దమయంతి. తనకి ఇంట్లో సంబంధాలు కూడా చూస్తున్నారు. మేం పిలిస్తేనే తను ఇంటికి వచ్చింది. అఖిల్కి ట్రీట్మెంట్ చేయడానికి వచ్చింది. అనవసరంగా తన మీద నిందలు వేయొద్దు. నిందలు వేయడమేగా దీని నోటికొచ్చిన పని. వక్రంగా ఆలోచించడం తప్ప ఇదెప్పుడు సక్రమంగా ఆలోచించింది కనుక. ఇదిగో అందరూ నన్నే అంటారే. అసలు వీళ్ళ మనసులో ఏముందో అడగండి. వీళ్ళు ఒకరినొకరు ఇష్టపడుతున్నారేమో. నందినిపై నాకు అలాంటి ఉద్దేశం లేదక్కా. తనంటే నా గౌరవం మాత్రమే ఉంది. అనవసరంగా నువ్వేదేదో మాట్లాడుకో. నందిని గాని నేను గాని అంత క్యారెక్టర్ లేని వాళ్ళమేం కాదు. సరేరా, మీరిద్దరూ ఒకే గదిలో ఉండడం చూసి అలా అనుకున్నాను. మీకొకరంటే ఒకరికి ఇష్టం లేదని నాకు ఇప్పుడే కదా తెలిసింది. తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. ఇప్పుడు చెప్పవే నీ మనసులో మాట. మీ అక్కతో పాటు నువ్వు కూడా ఈ ఇంటి కోడలవుతావా? ఇప్పుడెలా అవుతావో నేను చూస్తాను. ఇంత జరిగాక బావంటే ఇష్టమని అందరితో ఎలా చెప్పను? చెబితే ఆవిడ వేసిన నిందను నిజమనుకుంటారు. అందరూ నన్ను అపార్థం చేసుకుంటారు. బాధపడకు నందిని, నువ్వేంటో మాకు తెలుసు. నందిని, దమయంతి తెలియక మాట్లాడింది. తన మాటలు పట్టించుకోవద్దు. సారీ నందిని, నువ్వు నా రూమ్లో ఉన్నట్టు నిజంగా నాకు తెలీదు. నా వల్లే నీకు ఈ అవమానం జరిగింది. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. మాకు పావని ఎంతో, నువ్వు అంతే నందిని. మాకు అఖిల్ మీద ఎంత నమ్మకం ఉందో నీ మీద కూడా అంతే నమ్మకం ఉంది. మీరు తప్పు చేశారని ఎవరు చెప్పినా మేము నమ్మం. మేము నీకు మంచి సంబంధాన్ని చూసి పెళ్లి చేస్తాం. నువ్వేం ఫీల్ అవ్వకు నందిని. ఆ దమయంతికి కాస్త దూరంగా ఉండు. తనేం మాట్లాడుతుందో తనకి తెలియట్లేదు. పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.